హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మీకు ఉల్లి వెల్లుల్లి మసాలా ఆయిల్ కొద్దిగా వాడి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనకు వంకాయతో రెగ్యులర్ చేసే రెసిపీ కాకుండా ఇదైతే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్కైనా చపాతీకైనా మంచి కాంబినేషన్. దీంట్లో మనం ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వాడం కాబట్టి ఆ రెండు వాడని రోజుల్లో అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ శనగపప్పును వేసి కాసేపు వీటిని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు ఈ రెండింటిని వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 స్పూన్ వరకు మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇవన్నీ మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులో ఇప్పుడు మనం మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. దీంట్లో పచ్చిమిర్చిని వాడం కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చినే యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న లేత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి లేత వంకాయలు అయితే బాగుంటాయి. ఇప్పుడు కడాయిలో ముందుగా కొద్దిగా మెంతులు, ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసుకొని, ఈ రెండు మంచి ఫ్లేవర్ ఇస్తాయి కర్రీకి కాబట్టి స్కిప్ చేయొద్దు. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీగా కట్ చేసి పెట్టుకునే వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా పసుపు వేసేసి వంకాయ ముక్కలన్నిటికీ వీటన్నిటిని పట్టించండి. ఇలా మొత్తం పట్టించేసిన తర్వాత కడాయిలో చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ వంకాయ ముక్కలన్నీ మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి, వంకాయ ముక్కలు అయితే మనకి మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మూత పెట్టకుండా వీటిని మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి. అస్సలు మన దీంట్లో వాటర్ వేయాల్సిన పని లేదు. చూడండి, మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. మన కూర కూడా రెడీ అయిపోయింది, దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. వంకాయ ముక్కలన్నిటికీ మెంతి పౌడర్ పట్టాలి. చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా త్వరగా మనకి వంకాయ మెంతి మసాలా రెడీ అయిపోయింది. ఇదైతే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. రెగ్యులర్గా చేసే కాకుండా ఇలా కూడా ఒకసారి చేయండి, మీ అందరికీ అయితే తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అనేది ఈ కర్రీని చాలా మందికి దగ్గర చేస్తుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.